కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన కాంతారా సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. రిషబ్ శెట్టి నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను హోంబలే ప్రొడక్షన్స్ కేవలం 20 కోట్ల లోపే నిర్మించింది. కానీ సినిమా భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా రేంజ్లో హిట్ అందుకుంది. సినిమా దాదాపు 400 కోట్ల దాకా కలెక్ట్ చేసినట్లు తెలిసిందే. కాంతారా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంటో కాంతారా 1కి ముందుగా జరిగిన కథతో మరో సినిమాని చేయబోతున్నారు రిషబ్ శెట్టి. అయితే కాంతారా ఆ రేంజ్లో హిట్ కావటం వల్ల కాంతారా 1 మీద భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని అందుకునేందుకు రిషబ్ శెట్టి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. కాంతారాలో కన్నా రాబోతున్న ఈ పార్ట్లో మరిన్ని గూస్ బంప్స్ ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా భారీగా ఉంటాయట. కాంతారాతో 400 కోట్లు టచ్ చేసిన రిషబ్ శెట్టి ఈ సీక్వెల్ సినిమాతో 1000 కోట్ల మార్కు టచ్ చేయాలని చూస్తున్నాడు. అదే టార్గెట్తో చిత్ర యూనిట్ మొత్తం పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. కాంతారా ప్రిక్వెల్గా వస్తున్న కాంతారా 1 కథ చాలా పెద్దగా ఉందని, ఈ సినిమా అలా సాగుతూనే ఉంటుందని తెలుస్తుంది. సో కాంతారా 1తోనే కాదు ఇంకా చాలా భాగాలుగా ఈ కథ కొనసాగుతుందని చెప్పుకుంటున్నారు. కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి పెర్ఫార్మెన్స్ అందరికీ గూస్ బంప్స్ తెప్పించగా ఫ్రీక్వెల్లో కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని తెలుస్తుంది. కాంతారా 1తో మరోసారి నేషనల్ లెవెల్లో హంగామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాంతారా 1కి బడ్జెట్ కూడా భారీగా పెట్టేస్తున్నారని తెలుస్తుంది. మరి కాంతారా ఫ్రీక్వెల్గా వస్తున్న కాంతారా 1 నిజంగానే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. కాంతారా ప్రీక్వెల్గా వస్తున్న కాంతారా 1 మీద కేవలం కన్నడలోనే కాదు సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ మేకర్స్ని కూడా భారీ హైప్ ఏర్పడి ఉంది. అయితే అది అందుకునేలా కథా కథనాలు ఉన్నాయంటే మాత్రం అనుకున్న టార్గెట్ రీచ్ అవడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పొచ్చు.